ఏపీలో బియ్యం అక్రమ రవాణాపై నిఘా పెరిగింది. రైస్ నుంచి గ్రానైట్ వైపు నిఘా టర్న్ అయింది. వే బిల్లుల స్కామ్ కు మించి సర్కార్ ఖజానాకు గండి కొడుతున్న ఘరానా మోసంపై ఫోకస్ పెట్టారు అధికారులు. కాకినాడ పోర్టులో షిప్ సీజ్ అయింది. గిత్తల్లా దూసుకెళ్తున్న గ్రానైట్ బళ్లకు కళ్ళెం పడుతోంది. ఇప్పుడు ఓవర్ స్పీడ్ టనేజ్, ఓవర్ స్పీడ్ మాత్రమే కాదు, చీమకుర్తి అడ్డాగా పన్నుపోటు దందా డొంక కదిలింది. సీజ్ ద షిప్. ఆ ఒక్క మాట తూటాల అక్రమార్కుల వెన్నులో వణుకు రేపుతోంది. కాకినాడ పోర్ట్లో మొదలు ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా పీడీఎస్ రైస్ అక్రమ రవాణాపై కొరడా జలిపిస్తున్నారు అధికారులు. అంతేకాదు, సీజ్ ద కంటైనర్ అంటూ ప్రకాశం జిల్లాలో సరికొత్త డిమాండ్ ఊపందుకుంది. పల్లె బతుకులపై దుమ్ము కొడుతోన్న గ్రెనేడ్ లారీలకు ఇలా బ్రేక్ పడుతోంది. ఇప్పుడు ప్రకాశం జిల్లా చీమకుర్తి గ్రెనేడ్ దునియాలో సింగిల్ పీస్ లెక్క. ప్రపంచంలోనే అత్యంత విలువైన గ్యాలక్సీ గ్రానైట్ కు కేర్ ఆఫ్ గా ఖ్యాతికెక్కాయి చీమకుర్తి, సంతనూతలపాడు. ఇక్కడి సరుకు కడకే, కానీ బట్వాడా వెనక బాగోతాలు మామూలుగా లేవు. దినారాత్రులు రై రై అంటూ దూసుకువెళ్లే లారీలు, బడా కంటైనర్ల ఆగడాలు అన్నీ కావు. పబ్లిక్ రోడ్డు వారి జాగీరైనట్లు మైనింగ్ మాఫియా ఇలా రోడ్లను రఫ్ఫాడిస్తోంది. దుమ్ము ధూళి సహా యాక్సిడెంట్లతో పల్లెలు చిత్రమవుతున్నాయి. ఇదంతా కళ్లకు కనిపిస్తోన్న విధ్వంసం. గ్రెనేడ్ రవాణా ఇన్నాళ్లు అంతగా కనిపించినా సరే అధికార యంత్రాంగం పట్టించుకోని చీకటి కోణాలు సీజ్ షిప్ మాటలతో ఇప్పుడు వెలుగులోకొస్తున్నాయి. చీమకుర్తి, సంతనూతలపాడు ఏరియాల్లోని క్వారీల్లో నుంచి గ్రెనేడ్ రవాణా అడ్డగోలుగా జరుగుతోంది. సరైన బిల్లులు చూపించకుండా పరిమితికి మించి కంటైనర్లలో గ్రెనేడ్ పలకలను రాష్ట్రం దాటిస్తున్నారు. ఏడాదికి 100 కోట్ల మేర జీఎస్టీ, రాయల్టీ ప్రభుత్వానికి ఎగ్గొడుతున్నారు. తనిఖీలతో అక్రమాలకు చెక్ పెట్టాల్సిన మైనింగ్, జీఎస్టీ, రవాణా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల క్రమంలో ఇటీవలే పోలీసులు రంగంలోకి దిగారు. తనిఖీలు చేపడితే అక్రమ దందా డొంక కదిలింది. పర్మిట్ కు మించి లోడ్ తీసుకువెళ్తున్న వైనం బయటపడింది. సంతనూతలపాడులో 15, చీమకుర్తిలో 11 గ్రెనేడ్ కంటైనర్లను సీజ్ చేశారు. రోజుకు సరాసరి 25 కంటైనర్లు వెళ్తే వాటిలో పరిమితికి మించి సుమారు 20,000 చదరపు అడుగుల స్లాబ్లను అక్రమంగా తరలిస్తున్నారు. అంటే నెలకు 6 లక్షల చదరపు అడుగులు అక్రమంగా తరలిపోతోంది. గత 2 రోజుల్లో పట్టుబడిన 26 లారీల్లో సరుకు పరిమితికి మించుండడంతో 10 లక్షల వరకు అధికారులు జరిమానా విధించారు. ఇలా గత 5 ఏళ్లుగా ప్రభుత్వానికి పన్నులెగ్గొడుతూ జోరుగా అక్రమ రవాణా జరుగుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాకినాడ పోర్ట్లో పట్టుబడ్డ పీడీఎస్ బియ్యం తరహాలోనే గ్రెనేడ్ అక్రమ రవాణాపై సిట్ వేసి దర్యాప్తు చేయాలని కోరుతున్నారు. పెద్ద ఎత్తున టన్నేజీని తక్కువ చూపించి ఎక్స్పోర్ట్ని ఎక్కువ టన్నేజీని తీసుకుపోవడం ద్వారా, వే బిల్లుల ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి విపరీతమైన గండి పడుతూ ఉంది. ఈరోజు అన్ని విషయాలు తెలిసిన గనుల శాఖ, భూగర్భ శాఖ, గనుల శాఖ వాళ్ళు పట్టినట్టుగా, ఇది మాకేం చెందదన్నట్లుగా ఏమాత్రము చర్యలు తీసుకునే పరిస్థితి, ఒక దయనీయమైన పరిస్థితి ఈరోజు గనుల శాఖలో ఉన్నది. దాని మీద స్పెషల్గా ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ నియమించడం ద్వారా, ఈ అక్రమ రవాణాను అడ్డుకోవడం ద్వారా ప్రభుత్వ ఖజానాకి గండి పడకుండా దీన్ని నిలుపుదల చేయాలని, ప్రభుత్వ ఖజానాకి గండి జరగకుండా ప్రభుత్వ అధికారులే దాన్ని కృషి చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము ప్రభుత్వ అధికారులకి విన్నవిస్తా ఉన్నాం. ఒక్కో కంటైనర్లో 4,200 చదరపు అడుగులు అంటే 12 క్యూబిక్ మీటర్లు తరలించేందుకు అనుమతులు తీసుకొని ప్రతి లారీలో అదనంగా గ్రెనేడ్ ను రవాణా చేయడం సర్వసాధారణంగా మారిపోయింది. నిబంధనల ప్రకారం 10% అదనంగా ఉంటే ఎలాంటి జరిమానా వేయరు. బిల్లు ప్రకారం 4,200 అదనంగా 420 చదరపు అడుగుల వరకు అనుమతిస్తారు. ఆ పైన 1% ఉన్నా మొత్తానికి జరిమానా విధించొచ్చు. అయితే కొందరు వే బిల్లులు తీసుకొని రాయల్టీ చెల్లించినా పరిమితికి మించి అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఇక్కడే ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోందని ప్రజా సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయ వనరుల మీద పూర్తి స్థాయిలో నిఘా పెట్టి ఎక్కడికక్కడ అడ్డుకట్ల వేసి దాన్ని సక్రమంగా చెల్లించేటువంటి విధంగా చేయటంలో ప్రభుత్వము, అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. దాని ఫలితంగానే ఈరోజు గ్రానైట్ కంటైనర్లో ఉన్నటువంటి అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం
రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒకటారి సందర్భాలలో హడావుడి చేసి పట్టుకున్నట్టు దాని ప్రయత్నం యాక్షన్ చేస్తూ దాని తర్వాత వదిలేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ విధంగా కాకుండా తక్షణం ఈ గ్రానైట్ కంటైనర్ల మీద పూర్తి స్థాయిలో నిఘా బట్టి అక్రమ వ్యాపారాలని ఆ ప్రభుత్వం కోల్పోతున్న ఆదాయానికి కోల్పోకుండా అడ్డుకట్ట వేయాలని చెప్పి సందర్భ ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రకాశం జిల్లాలో జరుగుతున్న మైనింగ్ మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని కార్మిక ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే దీన్ని పట్టుకుంది ఎవరు అనేది పరిశీలన చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వారు పట్టుకున్నారు. అసలు పోలీస్ డిపార్ట్మెంట్ వారు పట్టుకోవాల్సినంత అవసరం ఉంది. మైనింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది, ఆర్టీఓ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది. ఈ రెండు డిపార్ట్మెంట్లకి డబ్బులు ఇవ్వకపోతే మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆర్టీఓ డిపార్ట్మెంట్ పోలీసుల చేత పట్టిస్తున్నారా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు ఇవాళ పోలీసుల ద్వారా పట్టిస్తున్నారా? మైనింగ్ డిపార్ట్మెంట్ చేష్టలుడికి పోతా ఉందా, లేకపోతే ఎందుకు పట్టించుకోవట్లేదు? కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏంటంటే మైనింగ్ మాఫియాని అరికట్టాలి. వాస్తవంగా ఒకే బిల్లు మీద 2-3 ట్రిప్పులు దాల్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా అరికట్టాలి. అట్లనే నిజాయితీగా వ్యాపారం చేసే క్రమంలో 10 అడుగులు 5 అడుగులు ఎక్స్ట్రాలు ఉన్నాయనే పేరుతోటి ఆ ఇబ్బందులు పెట్టడం కూడా సరైనది కాదని కూడా మేము ఈ సందర్భంగా చెబుతున్నాం. గ్రెనేడ్ అక్రమ దందాపై 2 రోజులు ఉత్సాహంగా దాడులు, తనిఖీలు చేసిన పోలీసులు ఆ తర్వాత ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు. తమ పరిధిలో చర్యలు తీసుకుంటున్నామని జవాబును దాటవేస్తున్నారు. అలాంటివి ఉన్నవి, దాంట్లో మేము చేసేటటువంటి ప్రివెంటివ్ యాక్షన్ మేము చేస్తాము. మాకు దొరికిన వాటికి మేము చేయగలిగేది దాంట్లో మేము చేస్తాము. ఒకవేళ మా పరిధి కాదు, మైనింగ్ వాళ్ళది అనుకుంటే వాళ్ళకు కూడాను మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ ద్వారా కూడా చేయించగలం. అందరూ శాకాహారులే అయినప్పుడు మరి రొయ్యల ముల్ల యాడపోయినట్లు అన్నట్టుగా ఉంది ప్రకాశం జిల్లా గ్రెనేడ్ అక్రమ దందా వ్యవహారం. దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు తిలా పాపం తలా పిడికెడు పంచుకుంటే ఇక ప్రభుత్వానికి ఆదాయం ఎలా వస్తుందని ప్రశ్నిస్తున్నారు పబ్లిక్. పరిమితికి మించి లోడెత్తుతున్న కంటైనర్ రమణలకు సీజ్ ది షిప్ తరహాలో స్ట్రాంగ్ షాక్ ఇవ్వాలంటున్నారు. సీజ్ ది షిప్.